బీర్పూర్ మండలం రోళ్లవాగును పరిశీలించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత. జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్ మండలం రోళ్లవాగును మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మరియు మండల నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతాల్లో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు సామర్థ్యం 0.25 టీఎంసీ ఉండగా రైతుల సాగుకు కానీ త్రాగునీరుకు కానీ సరిపోవడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 1 టీఎంసీకి మంజూరు చేశారని గుర్తు చేశారు. దశాబ్ద కాలమైన పూర్తి కాలేదని, రోళ్లవాగు ప్రాజెక్టుకు గత రబీ కాలంలోనే గేట్లు అమర్చుతామన్న అధికారులు రబీ పోయి ఖరీఫ్ వచ్చినా కూడా గేట్లు అమర్చడంలో విఫలమయ్యారని, ఇది పూర్తిగా అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమేనని సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, బేసిక్గా రోళ్లవాగు ప్రాజెక్టే అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, అది ఆరంభంలో రాజుల చెరువు ఉండనే, ఈ రాజుల చెరువుని ఏదైతే ఉన్నదో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఇటు బీర్పూర్ మండలంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీరు త్రాగునీరు కల్పింపచేయాలని రూపొందింపచేయడం జరిగింది. అది డిజైన్ విత్ 0.25 టీఎంసీ. ఇప్పుడు ఈ 0.25 టీఎంసీతో ఏదైతుందో మనం చివరి రాయకట్టుకు నీరు అందటం లేదు. వీళ్ళ దాని ప్రాజెక్టును ఆధునీకరణ చేసి ఏదైతుందో వీళ్ళ 1 టీఎంసీ గట్ట దాని కెపాసిటీ పెంపొందించుకోగలిగినట్టయితే వీళ్ళ భవిష్యత్తులో ఏదైతున్నదో ఇటు బీర్పూరు ధర్మపురితో పాటుగా కొంత మేరకు సారంగపురం మండలానికి కొరకు కూడా ఉపయోగపడే విధంగా సాగునీరు త్రాగునీటి కొరకు ఉపయోగపడతాయని చెప్పాను. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరి కరీంనగర్ జిల్లా మొదటి పర్యటన అప్పుడు ఈశ్వర్ గారు ఏదైతున్నదో ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తుండే వారు మంజూరు చేయటం ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది. సరే, కారణం ఏదైనా డెఫినెట్లీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పక తప్పదంటారు. ఇవాళ దశాబ్ద కాలం గడిచి అది మనకి ఇంతవరకు అమలుకు రాలేకపోవటం, ఇప్పుడు చివరికి ఏదైతుందో గేట్లు అమర్చే సమయం వచ్చింది. వాస్తవంగా మనము పోయిన రబ్బీలో గేట్లు అమరుస్తారని చెప్పి అందరం భావించినాం. అధికారులు కూడా ఏదైతుందో రబ్బీకి మేము నీరు నిల్వ చేసి సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. వీళ్ళు మళ్ళీ రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. ఇలా ఖరీఫ్కు కూడా ఏదైతుందో ఇలా గేట్లు అమర్చడం జాప్యం కావటము, వాళ్ళు ఏదైతున్నదో సరే వాళ్ళు ఈ అల్పపీడన ప్రభావం, మనకు వర్షాలు ఏదైతుందో రావటం అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ అల్పపీడనంతో వచ్చిన వర్షాలతోని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటారు. నీరు నిలువ ఉంటుండే, భూగర్భ జల మట్టం పెరిగి వస్తుండే, ఇప్పటికీ పెరుగుతుంది భూగర్భ జల మట్టం. కానీ ఏదైతుందో కేవలం అధికారుల నిర్లక్ష్యం, సమయానుగుణంగా ఏదైతుందో గేట్లు అమర్చలేకపోవడంతో దాని ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యుడే కానీ వాళ్ళ ధర్మపురి శాసనసభ్యుడితో మంత్రిగా ఉన్నాడు ఆయన, వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ బాధ్యత నిర్వహణ చేయలేకపోవడంతో ఇవాళ ఇన్స్పెక్షన్ పాత్ బ్రీచ్ కావటము, వీళ్ళ రోళ్లవాగులో నీరంతా కిందికి జారిపోవడం జరిగిందని చెప్పంటారు. మొత్తం రైతాంగం అంతా ఆందోళనకు గురవుతున్నారు. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎగువకు తరలించే అటువంటి ఒక అవకాశం ఉన్నా కానీ ఆయన భేషజాలకు పోయి ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు నీరు తరలిస్తే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ని తలుచుకుంటారో కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పని ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయటం. ఇలా రైతుల పట్ల నిర్లక్ష్యం చేసినా కానీ ఒక విధంగా దేవుడు దయతలిచి ఇవాళ ఈ అల్పపీడనంతో కాలం రావటం, రైతుల వల్ల కొంత ఆశ పుట్టింది, తప్పకుండా పంటలు అవుతాయని ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పంట. దాన్ని ఏ విధంగా మరీ సమస్య ఉత్పన్నం కాకుండా వీళ్ళ విద్యుత్తు గతంలో లాగా 24 గంటలు ఏదైతుందో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి, వీళ్ళ ఎరువులు సమకూర్చాలి. ఈ రెండు ప్రధానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో విద్యుత్తు మొదటిది, ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టుకి వెళ్ళి నీరు పొందే అవకాశం లేదు. అన్లెస్ మీరు గేట్లు అమర్చేంత వరకు ఏదైతుందో నీరు నిల్వ చేసే అవకాశం లేదు. నీరు నిల్వ చేయండి ఏదైతుందో
మనం గ్రావిటీ ద్వారా నీరు పొందే అవకాశం లేదు. ఇలా అదృష్టం కొద్దిగా బావులు ఉన్నోళ్ళకి ఏదైతుందో సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఏదైతుందో 80% 90% బావులు ఉన్నాయి కాబట్టి విద్యుత్ అంతరాయం లేకుండా వీళ్ళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లయితే 24 గంటల విద్యుత్ అందింపజేసిందో ఆ విద్యుత్తు నిరంతరాయం సమకూర్చాలి. ఎరువులు అనేది ఏదైతుందో సమస్య ఉత్పన్నం కాకుండా ఇలా మీరు యూరియా యాప్ ఎందుకు రూపొందించినో ఎవరు తెలియదని చెప్పంటారు. టీఏపీ అయితే ఏదైతుందో 600 రూపాయలు బ్లాక్ అవుతుంది. మన కలెక్టర్ గారు కూడా కలిసిండ్రు ప్రజాపాలనలో వసంత గారు. ఇవాళ ఏదైతుందో 135 రూపాయలు కదమ్మా, 135 ఉన్నది 190 రూపాయలు అమ్మా. 150 ఉన్న డిఏపిని అది 2020 ఇది డిఏపి కూడా సార్ 1950 2000 దాకా అమ్ముతుంది. 600 బ్లాక్ అవుతుంది, 600 బ్లాక్ అవుతుంది, 600 బ్లాక్ అవుతుంది. నిన్న ఏదైతుందో వ్యవసాయ మంత్రి ఏదో కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేస్తూ మాకు డిఏపి అలాట్మెంట్ పెంచాలని చెప్పని. నీకు ముందస్తు ఆలోచన ఉండాలి కదనే. ఇవాళ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేసి మాకేదో డిఏపి అలాట్మెంట్ పెంచాలి, అడుగు మందు అలాట్మెంట్ పెంచాలి. ఇవాళ ఎరువులు సమకూర్చాల్సిన బాధ్యత ఇవాళ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాను. ముందైతే మీరు ఆ యూరియా మీద ఉన్నట్టుగా యాప్ ఆంక్షలు తొలగింపచేయండి. ఎందుకంటే ఇవాళ కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంతో బీర్పూర్ ప్రాంతం అంతా ఏదైతున్నదో ఫారెస్ట్ ల్యాండ్ అసైన్మెంట్ చేయబడ్డ ల్యాండ్స్ ఉన్నాయి. అంత అటవీ హక్కుల చట్టం కింద ఇక్కడ ఏదైతే భూములు కేటాయింపు చేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు కేటాయింపు చేసినటువంటి వారికి ఏదైతుందో యాప్లో వాళ్ళకు అనుమతి లభిస్తలేదు. అది పెద్ద సమస్య అయిపోయి కూర్చుందని చెప్పి అంటున్నాను. అట్లా ఏదైతుందో ఇవాళ పత్రికలో చూస్తే లక్ష్మణ్ కుమార్ గారు మరి ఆయన ఏం మాట్లాడుతుందో నాకు తెలియదా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో మేము అప్పుడు నిర్మాణము ఆరంభింపజేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో నిర్మాణము ఆరంభింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారి ప్రభుత్వం. ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి నీటిని వినియోగంలోకి తెచ్చింది ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2016లో ప్రాజెక్ట్ ఏదైతుందో నీటిని వినియోగంలోకి తెచ్చి ఇవాళ సాగునీటి సౌకర్యమే కానీ ఎన్టీపీసీకి నీటి సౌకర్యమే కానీ అందింపజేసి 2016లో ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణం ఆరంభింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారు ఉండగా. కానీ అది అమలుకు వచ్చింది గ్రౌండ్ అయింది ఎప్పుడు 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. ఇవాళ ఎత్తిపోతలో అని ఎద్దేవా చేస్తాడా? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి వీళ్ళ వాస్తవాన్ని గ్రహించకుండా మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళ గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి ఏదైతుందో ఎగువకు వరద కాలువకు నీటిని ఎత్తిపోయడంతో అని తెలుసో తెలియదు ఒకసారి పరిశీలించుకోవాలి. లక్ష్మీపూర్ రామడుగు మండలం ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి నీటిని ఎగువకు ఎత్తిపోయడంతో రాంపూర్ వరకు వరద కాలువ నీరు వచ్చింది. అలా మళ్ళీ రాంపూర్కి వెళ్ళి కూడా మళ్ళీ దాన్ని ఎత్తిపోయేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రాంపూర్కి వెళ్ళి ఏదైతుందో దాన్ని ఎత్తిపోస్తే అది శ్రీరామ్ సాగర్ డౌన్ ది రీచ్ వరకు ఏదైతుందో నీరు చేరే అవకాశం ఉంది. మీరు అది ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయకుండా ఎత్తిపోతులు ఎద్దేవా చేస్తే ఇలా వాస్తవం ఏదైతున్నదో బేసిక్గా కాళేశ్వరం ప్రాజెక్టులో మీడిగడ్డ బ్యారేజ్ను రూపొందింపజేసింది, నిర్మాణం చేసింది ఏదైతుందో ప్రాణహిత నీటి జల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మీరు అప్పుడు అనుమతి పొందలేకపోయినరు. అది కేసీఆర్ గారు ఏదైతున్నదో మహారాష్ట్రతోని 152 మీటర్ లెవెల్లో అనుమతి పొందడం సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ దిగువ 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే ఎగువకు 2 బ్యారేజెస్ అదనంగా నిర్మాణం చేసి అన్నారం సుందీలకు వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయేసినటువంటి ఒక ఆలోచనతో నిర్మాణాత్మకంగా వ్యవహరించి దాన్ని వాళ్ళ అమలుకు తెస్తే దాన్ని వినియోగించుకోలేక వీళ్ళ కాళేశ్వరం కృంగిపోలే. కాళేశ్వరం అనేది టోటల్ ప్రాజెక్ట్. అది మేడిగడ్డ అనేది కాళేశ్వరంలో ఒక భాగం. మేడిగడ్డలో 2 ప్లేసెస్ కుంగిపోయినాయి. 2 ప్లేసెస్ కుంగిపోతే 30 మాసాలు గడుస్తూ ఇంతవరకు ఏదైతున్నదో మరమ్మతులు చేసేటువంటి ఒక సమర్థత మీద లేదు. ఎన్డీఎస్సీ ఎక్కడ కూడా మీకు మరమ్మతులు చేయొద్దని చెప్పలే. ఎన్డీఎస్సీ ఎక్కడో మరమ్మతులు చేయొద్దని చెప్పలే. మీకు అదే మరమ్మతులు చేసే సాధ్యం కాదు. మీరు ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో తుమ్మటి ఏటు వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి మేము నీటిని ఎల్లంపల్లి తరలిస్తామని చెప్పానరా. 30 మాసాలు గడుస్తుంది. మరి నీకు ఎవరు అడ్డం వచ్చిందే? వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిని బాధ్యత చేపట్టడంతోనే
సరే ఆల్రెడీ మేడిగడ్డ బ్యారేజ్ 2 పియర్స్ కుంగిపోయినాయి, దాని మరమ్మతులు జాప్యం అయ్యేట్టుంది కాబట్టి నువ్వు తుమ్మడియేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి ఆ నీటిని తరలించే ప్రయత్నం చేయాలి. నీకు ఆడ 60 టీఎంసీ వస్తుందా, 80 టీఎంసీ వస్తుందా, ఎంత వస్తుంది, ఆ దాన్ని ఏదైతుందో నువ్వు ఎల్లంపల్లికి తరలించేటువంటి ఒక నిర్మాణాత్మక కార్యక్రమం అమలు చేస్తే ఇలా ఈ సమస్యలు ఉండకపోతుండే కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి ఒక తుమ్మడియేటి వద్ద నువ్వు బ్యారేజీ నిర్మాణం చేయవు. ఇవాళ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఒక మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు చెయ్యవు. ఇవాళ ఏదైతుందో ఎల్లినో అనేది మన ముందస్తుగా సమాచారం ఉన్నదే. ఎల్లినో అనేది వాళ్ళ అకస్మాత్ పుట్టొచ్చింది కాదు. ఇది 6 మాసాల ముందుకెళ్ళి ఏదైతుందో వాతావరణ సూచికలు మనం హెచ్చరిస్తున్నాయి. నువ్వు ఎల్లినో వాతావరణ సూచికలు హెచ్చరిస్తున్నప్పుడు ఏదైతుందో నువ్వు ముందస్తుగా దాన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక ఆలోచన చేయాలి. అటువంటి ఆలోచన ఏం చేయకుంటే ఏదైతుందో ఆ ఎల్లిలో ప్రభావంతో కాలం అనుకూలించేదని తెలిసి కూడా మీరు సన్నడ్డు నారు పోసుకుని అని చెప్పని ప్రచారం చేసింది. బాబు రైతులు అందరూ నారు పోసుకున్నారు, మొత్తం నారంతా ఎదిగొచ్చింది. ఇప్పుడేమంటాడు, మొన్నటిదాకా నువ్వు 6 పంటలు వేయాలంటాడు. మరి పెట్టుబడి నారులు ఏం కావాలి?